నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో కొలువు తీరిన కొత్త సర్కార్ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో 11 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించిన గవర్నర్ ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేసిన సీఎం రజనీకి ఉద్యోగ పత్రం అందజేత పాలకులం కాదన్న రేవంత్ ప్రజలకు సేవకులమని ఉద్ఘాటన తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు ఈ నెల 9 నుంచి 2 గ్యారంటీల అమలు 2014-2023 మధ్య ఖర్చుల వివరాల వెల్లడికి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసల వెల్లువ ప్రజారంజక పాలన అందించాలన్న నేతలు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్న ప్రధాని జనసేనను మరో పార్టీలో విలీనం చేయబోనన్న పవన్ ముఖ్యమంత్రి ఎవరో చంద్రబాబు తాను చర్చించుకుంటామని విశాఖ సభలో వ్యాఖ్య ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అభివృద్ధి పనులకు మరోసారి జగన్ శంకుస్థాపనలు బృహత్ ప్రణాళిక పేరుతో 11 కార్యక్రమాలకు భూమి పూజలు కోస్తా జిల్లాల్లో 3 రోజుల నుంచి నీటిలోనే పంటలు ప్రభుత్వమే ఆదుకోవాలన్న రైతులు లేదంటే వ్యవసాయం చేయలేమని ఆవేదన దేశంలో ప్రజలకు భాజపానే ప్రధాన ఎంపికగా మారిందన్న ప్రధాని 3 రాష్ట్రాల ఫలితాలు అదే ధృవీకరిస్తున్నాయని మోదీ వ్యాఖ్య తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం కొలువు తీరింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అతిరథ మహారథుల సమక్షంలో ఎల్బీ స్టేడియంలో సీఎం 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు కాంగ్రెస్ పెద్దలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీనియర్ నేతలు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్ధరామయ్య సుఖ్వీందర్ సింగ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నేతలు వివిధ పార్టీల నేతలు వేలాదిగా జనం తరలివచ్చారు స్టేడియం 8వ గేట్ నుంచి సోనియాగాంధీ రేవంత్ రెడ్డి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు వచ్చారు వేదికపై అతిరథ మహారథులు ఆసీనులైన తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముందుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు దైవ సాక్షిగా అంటూ ఆయన ప్రమాణం చేశారు యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనంతరం ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క మంత్రులుగా ఉత్తమ్ దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావుతో తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి దంపతులు సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నారు కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేతలు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలొచ్చిన జనంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. లోపలకు వెళ్లలేకపోయిన వారు బయట ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్పై ప్రమాణ స్వీకారం చూశారు. అభివృద్ధిలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రపథంలో నిలుపుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు తాము పాలకులం కాదు, సేవకులమని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టినట్లు వెల్లడించారు. రేపటి నుంచే ప్రజా దర్బారు నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి తమది ప్రజల ప్రభుత్వమని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ప్రసంగించిన రేవంత్ రెడ్డి దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన ప్రమాణ స్వీకారం మొదలైనప్పుడే ప్రగతి భవన్ గడి ఇనుప కంచెలు బద్దలుగొట్టినట్లు తెలిపారు. పోరాటాలు, త్యాగాల పునాదులపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసిన సీఎం రేవంత్ తమ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని మాట ఇస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్కు రావచ్చన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతిన పూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు తాము పాలకులం కాదన్న రేవంత్ రెడ్డి ప్రజాసేవకులమని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధికి వినియోగిస్తామని సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ, నిస్సహాయులు ఎవరు కూడా మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. మేము పాలకులము కాదు, మేము సేవకులము. మీకు సేవ చెయ్యడానికే మీరు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ, ఈ 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీల దస్త్రంపై సీఎం రేవంత్ తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక ఉత్తర్వుపై 2వ సంతకం చేసి ఆమెకు అందజేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2ంటిని ఎల్లుండి నుంచి అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం తర్వాత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 6 గ్యారంటీలు, వివిధ ప్రజా సమస్యలపై చర్చించిన సీఎం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సహా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపును ఈ నెల 9 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, ఖర్చు, వాటి ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించినట్టు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి రేపు విద్యుత్ అధికారులతో సీఎం సమీక్షిస్తారని తెలిపారు. అంతరాయం లేకుండా గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గంలో తీర్మానించినట్టు చెప్పారు. మొదటి రోజే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నారు. 2 గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాం. రేపు సుదీర్ఘంగా 2 గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్లతోని చర్చించి 9వ తారీఖు నాడు వాటిని మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయదారులకు 24 గంటల కరెంటుతో పాటు 200 యూనిట్ల వరకు విద్యుత్, గృహ వినియోగదారులకి బిల్లు రాకుండా వాగ్దానం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో ఈరోజు మరి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నూతనంగా ఎన్నికైన గౌరవ శాసనసభ్యుల ఓటు ఉంటుంది 9వ తారీఖు నాడు. దాని తదుపరి స్పీకర్ ఎన్నిక కానీ గవర్నర్ అడ్రస్ ఉంటుందని
మేము మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. అంతకుముందు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఛాంబర్లో కూర్చుని తొలి దస్త్రంపై సంతకం చేశారు. తొలుత సచివాలయానికి తొలిసారి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొత్త ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రేవంత్తో పాటు ఆయన సతీమణి కూడా సచివాలయానికి వెళ్లారు. సీఎం రేవంత్కు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీ తెలుగులో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పడతానని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కొత్త సర్కారుకి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సమగ్రాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి కొత్త మంత్రివర్గం కృషి చేయాలన్నారు. రేవంత్కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని పక్షాల్ని కలుపుకుని వెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు భారాస నేత హరీష్ రావు అభినందనలు తెలిపారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరుడవిల్లాలంటూ సీఎం జగన్ తెలంగాణలో కొత్త సర్కారుకి రేవంత్కు అభినందనలు తెలిపారు. రేవంత్కు అభినందనలు తెలిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలన ప్రజారంజకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేవంత్ సర్కారుకి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని సీఎం అయ్యారని ప్రశంసించారు. ఏపీలో మిగ్జామ్ తుపాను దెబ్బకు రైతులు నిండా మునిగారు. వర్షాలు ఆగినా పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పొలాలు, కల్లాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లే మార్గం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేస్తే పెట్టుబడిలో సగం కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని గుండెలు బాదుకుంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, లేదంటే మళ్లీ వ్యవసాయం చేయలేమంటూ రోధిస్తున్నారు. ఏపీలో మిగ్జామ్ తుపాను రైతన్నలపై తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లో పంట నాశనం చేసి కన్నీరు మిగిల్చింది. చేతికి వచ్చిన పంట గంగపాలైందని పల్నాడు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో వందలాది ఎకరాల్లో పంట నాశనం కావడంతో రైతులు రోధిస్తున్నారు. మేడవాగ ఉధృతికి వరి, మినుము, శనగ పంటలు నీట మునిగాయి. పెట్టుబడిలో రూపాయి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. మిరప తోటలకు వచ్చేసరికి ఇప్పటికే వచ్చేసరికి దాదాపు 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చులైనవి. పచ్చేలకు వచ్చేసరికి 50 నుంచి 50-60,000 దాకా ఖర్చులైనవి. పోయినసారి చూస్తే ఇత్తనం వేసి మొలకలోనే పోయినాయి. అప్పుడు వచ్చేసరికి ఎకరానికి ఒక 15,000-20,000 రూపాయలకు పోయినాయి. ఇవాళ చూస్తే ఇవాళ కూడా 40,000 నుంచి 50,000 దాకా ఒక ఎకరానికి 40,000 నుంచి 50,000 దాకా ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. ఒక 6 ఎకరాలు శనగ వేసాము, 2 ఎకరాలు కంది పెట్టాము. కంప్లీట్ గా మునిగిపోయింది, ఎండిపోయే పరిస్థితి ఉంది. దాంట్లో నుంచి ఒక పైసా ఆశించే పని లేదు. పోయిన సంవత్సరం 6 ఎకరాలు పత్తి వేసుకున్నానండి. అది మొత్తం పుచ్చి ఇదైపోయి నష్టం వచ్చింది. ఈ సంవత్సరం పత్తి మనకొని అపరాల మీద వచ్చా. ఈ అపరాలు ఇప్పుడు ఒకసారి మొక్క దశలో వెళ్ళిపోయింది, వరద వచ్చి మళ్ళీ ఇప్పుడు బాగా కాపు దశ వచ్చింది. ఆ కాపు దశలో ఇగో ఈ విధంగా మళ్ళీ వరద వచ్చి పడింది. రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వ కక్షతో అన్నదాతలు నిండా మునిగారు. కొండవీటి వాగు నుంచి నీరు కిందికి వెళ్లే పరిస్థితి లేక వందల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. 4.5 ఏళ్లుగా ముంపును నివారించే చర్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోయారు. కొండవీటి వాగు మూలకన దాని డ్రైనేజీ పోవడానికి దారి సరిలేక అది పొర్లి కట్టలు దిగి ఆగమైపోయి అంతా మునిగిపోయి ఉన్నాం. కొండవీటి వాగులో తూటాకు ఉండటం వల్ల ఆ తూటాకు తొలగించకపోవడం వల్ల కేవలం తట్టుకొని నీళ్లు నిలబడి ఈ గ్రామం మొత్తం ఒక 5,000 ఎకరం పైగా సుమారు. అంత ముందు ప్రభుత్వం ఏడాది ఒకసారి కొండవీటి వాగు బాగు చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి అసలు అంటుకోవట్లేదు. క్రేన్లు పెట్టి కూడా మోటార్లు ఆన్ చేయట్లేదు, నీళ్లు బానేయట్లేదు. ఆ రోడ్లకి రాజధాని రోడ్లకి వేసిన కట్టలు తీయలేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో మిరప పంటకు అపార నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లా తెందులూరు, పోతునూరు, కొవ్వలి, సత్యనారాయణపురం, ఉండ్రాజవరం, కొత్తగూడెం గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతింది. చాలా చోట్ల ఇంకా కుప్పలు, వరి పనలు నీటిలో నానుతున్నాయి. రహదారులపై ఆరబెట్టిన ధాన్యం మొలకలెత్తుతోంది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండల రైతులు తుపాను కారణంగా సర్వం కోల్పోయారు. పొలాల వెంటే వెళ్తున్న డ్రైన్ను బాగు చేయాలని 4.5 ఏళ్లుగా అధికారులను కోరినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియక శ్రీకాకుళం జిల్లా నరసనపేట రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పరిశీలనకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదంటున్న రైతులు నిబంధనలు సడలించి త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిగ్జామ్ తుపాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 2 రోజులు తుపాను ప్రభావిత ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు రేపు పర్యటిస్తారు. బాపట్లలో రాత్రి బస చేయనున్న ఆయన ఎల్లుండి పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
జనసేనను మరో పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంపై చంద్రబాబు తాను కలిసి చర్చించుకుంటామని పవన్ తెలిపారు. విశాఖలోని ఎస్ రాజా గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ భావోద్వేగంతో కూడిన విశాఖ ఉక్కు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రస్తావించానని, ఆయన కూడా తన అభిప్రాయాన్ని గౌరవించారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం అన్ని జిల్లాల్ని ఏకం చేసిందని, దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నించానని చెప్పారు. అధికారం కోసం తాను ఓట్లు అడగనన్న పవన్ మార్పు కోసం మాత్రమే అడుగుతానని వివరించారు. ఎంతో చైతన్యం ఉన్న ఉత్తరాంధ్ర నేల నుంచి ప్రజల వలసలు ఆగాలని, ఆ నేలపైనే ఉపాధి అవకాశాలు ఉండాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్రలోని 24 బీసీ కులాల్ని తెలంగాణలో గుర్తించకపోతే ఇన్ని రోజులు వైకాపా నేతలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. నేను రాబోయే తరం కోసం పనిచేసేవాడిని. నేను ఓట్లు కోసం రాలేదు, మార్పు కోసం వచ్చాను. మార్పు కోసం ఓట్లు కావాలి. నేను మీ భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. మొన్న మన మత్స్యకారులు బోట్లు కాలిపోతే నిధుల్లోంచి డబ్బులు ఇచ్చారు. అది ఇచ్చింది 50,000 అవ్వచ్చు ఒక్కొక్క వ్యక్తికి. ఈ సమాజంలో ఇంకా నీ కోసం తపన పడే మనుషులు ఉన్నారు. నీ కోసం కష్టం వస్తే నిలబడే జనసేన పార్టీ అని చెప్పడానికి జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఓదార్పు యాత్రలో ఇప్పుడు నేను కంప్లీట్ చేయక్కర్లా, నిలబెట్టుకోకర్లా, బాధ్యతగా మాట్లాడక్కర్లా, కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధి బృహత్ ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయల విలువైన పనులకు భూమి పూజ చేశారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం 30 కోట్లతో చేపట్టే అమ్మవారి ప్రసాద భవనం, 27 కోట్లతో నిర్మించే అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనాలకు శంకుస్థాపనలు చేశారు. కనకదుర్గా నగర్ నుంచి మహామండపం వరకు 13 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, 23.50 కోట్లతో నిర్మించే రాజగోపురం ముందు మెట్లు, 7.75 కోట్లతో కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం వద్ద నిర్మించే మహారాజ ద్వారం, 7 కోట్ల రూపాయలతో తలపెట్టిన పూజా మండపం, 18.30 కోట్ల వ్యయంతో నిర్మించే మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్, 19 కోట్ల రూపాయలతో నూతన కేశ ఖండనశాల, 10 కోట్ల రూపాయలతో గోశాల వద్ద బహుళ ప్రయోజన సముదాయం నిర్మాణాలకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. గ్రానైట్ యాగశాల, కనకదుర్గా నగర్లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్, మల్లేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం, ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ఎల్టీ ప్యానెల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనుల్ని ప్రారంభించిన సీఎం తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 ఉద్యోగాల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఆపై విద్యార్హత గలవారు గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హులని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్ష జరుగుతుందని కమిషన్ వెల్లడించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 ఉద్యోగ నియామక నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్కు విచారణ అర్హత ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చెప్పింది. ఈ మేరకు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్ రెడ్డి, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. ఈ 2 సంఘాల్లోని రైతులు కోర్టు ఫీజును 10 రోజుల్లో చెల్లిస్తే పిటిషన్పై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. 2 సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే జరిగిన విచారణలో ఆయా సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై ప్రభుత్వం, సిఆర్డీఏ తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. భూములిచ్చిన రైతులంతా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవాలని, రైతు సంఘాలు వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు. ఈ వాదనను వ్యతిరేకించిన రైతు సంఘాలు సాంకేతిక కారణాలతో వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు అనడం సరికాదన్నారు. ఆర్థిక స్తోమత, చట్టాలపై అవగాహన లేని వారి తరపున వేసిన వ్యాజ్యాల్ని విస్తృత కోణంలో చూడాలన్నారు. గత మే నెల కౌలు చెల్లించకుండా ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాల్ని గుర్తించాలన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు వ్యాజ్యంపై విచారణకు అనుమతించింది. ఏపీలోని తాడిపత్రిలో విచారణలో భాగంగా పోలీసులు కరెంటు షాక్ ఇచ్చిన దళిత యువకుడు రామగురువయ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. 2 యువకులతో తాను గొడవ పడినందుకు పోలీసులు తనను స్టేషన్కు పిలిచి దారుణంగా హింసించారని రామగురువయ్య తెలిపాడు. నవంబర్ 25న తన తలకు కరెంటు షాక్ ఇచ్చినట్లు చెప్పాడు. డ్రైవర్గా పనిచేస్తూ జీవనం వెళ్లదీస్తున్న తనకు ప్రస్తుతం చేయి పనిచేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరామర్శించిన ఎంఆర్పీఎస్ నాయకులు రామగురువయ్య జీవితాన్నే నాశనం చేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ఫ్రెండ్స్ మందు కోసం వచ్చి గొడవ పెట్టుకున్నారు.
వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను ఒక్కనే అయిపోయినాను. ఆ గొడవ వల్ల సార్ నన్ను కరెంట్ షాక్ పెట్టినాడు సార్. అంతే. ఈ తర్వాత వచ్చేసి నన్ను 2 రోజుల తర్వాత పట్టుకున్నాడు. పట్టుకొని ఏం విచారించుకోకుండా నాకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను సార్. తాడపత్రిలోనే సిబిఐ కాలనీలో ఉంటుంది సార్. పెట్టినాడు సార్. ఇక్కడ 2 చెవులు పెట్టినాడు. మళ్ళీ లాస్ట్లో తీసేసి ఒక ముక్కుకు ఒక చెవుకు పెట్టినాడు. దానివల్ల ఈ జాలు, ఈ చెయ్యి, తల భాగం ఎక్కువ చివని పీక్తుంటారు. ఐచర్ తోలు లేకుండా అసలు. వీటిని వచ్చేసి సిఏ అమిత్ ఖాన్ సార్. 4.5 ఏళ్ల నుంచి ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 27 నుంచి అన్ని విభాగాల కార్మికులతో సమ్మెకు దిగుతున్నట్టు మున్సిపల్ జేఏసీ నాయకులు తెలిపారు. మున్సిపల్ రంగంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్దీకరిస్తానన్న మాటను సీఎం జగన్ నిలబెట్టుకోలేదని మున్సిపల్ కార్మికుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోరుమామిళ్ల సుబ్బారాయుడు వివరించారు. పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగం సహా డ్రైవర్లు, స్వీపర్లు, డ్రైనేజీ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని, 20,000 రూపాయల వేతనాన్ని, కరువు భత్యాన్ని ఇవ్వట్లేదని మండిపడ్డారు. ప్రజారోగ్య కార్మికులకు హెల్త్ లోన్స్ అందటం లేదని గుర్తు చేశారు. విధుల్లో మరణించిన డ్రైనేజీ వర్కర్ల కుటుంబాలకు 30 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాల్ని వైకాపా ప్రభుత్వం విస్మరించిందని కార్మికులు మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదంపై రేపు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున సాగర్ వివాదంపై సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జనవరిలో సమావేశాలు నిర్వహించాలని ఆమె లేఖలో కోరారు. వాస్తవానికి ఈ భేటీ ఈ నెల 6నే జరగాల్సి ఉండగా మిగ్జామ్ తుపాను కారణంగా కేంద్ర జలశక్తి శాఖ రేపటికి వాయిదా వేసింది. ఇప్పుడు తెలంగాణ మళ్లీ వాయిదా వేయాలని కోరినందున జలశక్తి శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి ఏర్పడింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ప్రజలకు భాజపానే ప్రధాన ఎంపికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఫలితాల సరళిని చూస్తే ఇదే అంశం స్పష్టమవుతుందని ఆయన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు నేపథ్యంలో భాజపా ఎంపీలు ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించారు. సమావేశ మందిరంలోకి మోదీ ప్రవేశిస్తూ ఉండగా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలికారు. పార్టీ సభ్యులంతా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని సత్కరించారు. ఇటీవల వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా 3 గెలవగా తెలంగాణలోనూ ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో పార్టీ పురోగతి సాధించింది. మోదీ నాయకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. ఇందుకు సంబంధించి కేంద్ర విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ ప్రతిపాదనలను తోసిపుచ్చిన సభాపతి మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ఈ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రధాని మోదీ సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించింది. ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5 వరకు ఓటర్ల జాబితాలో సవరణలకు అవకాశం ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపింది. తర్వాత 2024 జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపింది. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది. ఒడిశాలోని సంబర్పూల్ జిల్లాలో 300 కోట్ల రూపాయలకు పైగా నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు. పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలపై బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా 2 మద్యం కంపెనీలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బీరువాలో భద్రపరిచిన కోట్ల విలువైన డబ్బు కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుధవారం లెక్కించడం ప్రారంభించగా ఇప్పటి వరకు 50 కోట్ల నగదును లెక్కించినట్లు అధికారులు చెప్పారు. జార్ఖండ్లోని పలు మద్యం కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. పశ్చిమ ఒడిశాలో అతిపెద్ద స్వదేశీ మద్యం తయారీ, విక్రయ కంపెనీల్లో ఒకటైన బాల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన బలంగీర్ కార్యాలయంలో 150 కోట్లకు పైగా నగదు, సంబల్పూర్ కార్పొరేట్ కార్యాలయంలో మరో 150 కోట్లకు పైనే నగదు లభించింది. బుధవారం సుందర్గఢ్ మద్యం వ్యాపారి రాజ్ కిషోర్ ప్రసాద్ జైష్వాల్ కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. కోల్కతాలోనూ ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి.
వరుసగా 7 సెషన్లో లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ 132 పాయింట్లు తగ్గింది. ఉదయం 69,694 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 69,695 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 69,320 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివర్లో కాస్త కోలుకొని 69,522 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 36 పాయింట్లు తగ్గి 20,901 వద్ద ముగిసింది.